Hello aspirants, welcome to ACAMIS Academy. ఈ రోజు మనం SNT పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రో ఆర్ స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లాంచ్ వెహికల్స్. సో లాంచ్ వెహికల్స్ అనేవి ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని ఎక్స్పెరిమెంటల్ ఉన్నాయి, ఎన్ని డెమాన్స్ట్రేషన్ స్టేజ్లో ఉన్నాయి, అలానే మనం రిటైర్డ్ లాంచ్ వెహికల్స్ గురించి, ఫ్యూచరిస్టిక్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇస్రో గురించి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది APPSC సిలబస్ గ్రూప్ 2 సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా ఇస్రో అండ్ ఇట్స్ లాంచ్ వెహికల్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఈ ఎగ్జామినేషన్కి యూస్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ లాంచ్ వెహికల్స్, వీటితో పాటు ఫ్యూచరిస్టిక్ లాంచ్ వెహికల్స్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. అసలు లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, లాంచ్ వెహికల్స్ ఎలా ఆపరేట్ చేస్తాయి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అలాంటివి చూద్దాం. అలానే రిటైర్డ్ లాంచ్ వెహికల్స్ ఏంటి ఇస్రోవి, అండ్ యాక్టివ్గా ఉన్నవి ఏంటి, ఫ్యూచరిస్టిక్ లాంచ్ వెహికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది SNT పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది శాటిలైట్ లాంచ్ వెహికల్. అసలు లాంచ్ వెహికల్ అంటే ఏంటి? సో మనం ఇప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినా దాంట్లో ఏం చేస్తాం, శాటిలైట్ని పంపిస్తాం. కానీ శాటిలైట్ అనేది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆర్బిట్లో అది ఫిక్స్ అవ్వలేదు కదా. సో ఆ శాటిలైట్ని ఇంటెండెడ్ ఆర్బిట్, ఏ కక్షలో పెట్టాలి అనే దాన్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాం, ఒక లాంచ్ వెహికల్లో శాటిలైట్ని పెట్టి ఆ లాంచ్ వెహికల్ అనేది అక్కడికి వెళ్ళి ఆ శాటిలైట్ని ఆర్బిట్లో పెట్టడానికి ఒక లాంచ్ వెహికల్, దాన్ని ఏమంటాం, రాకెట్ అని కూడా అంటాం. సో దీన్ని యూజ్ చేస్తాం. సో రాకెట్ ఆర్ లాంచ్ వెహికల్ యొక్క యూజ్ ఏంటి ఆర్ పర్పస్ ఏంటి అంటే ఆ ఇంటెండెడ్ శాటిలైట్ ఏదో ఉందో దాన్ని ఆర్బిట్లో పెట్టాలి. సో ఆర్బిట్లో పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊబర్ క్యాబ్ డ్రైవర్ మనల్ని ఒక డెసిగ్నేషన్కి తీసుకెళ్ళాలి, ఒక పర్టికులర్ డెస్టినేషన్కి తీసుకెళ్ళాలి. దాన్ని మనం రాకెట్ లాంచర్ ఆర్ ఈవెన్ మనం లాంచ్ వెహికల్గా కూడా ఈక్వేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకి లాంచ్ వెహికల్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. శాటిలైట్స్ని, పేలోడ్స్ని వాటి ఆర్బిట్లోకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసే వాటిని శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటాం, రైట్. దెన్ సో జనరల్గా మనకి ఇక్కడ ఒకసారి ఫస్ట్ మనం లాంచ్ వెహికల్స్ అనే వాటిలో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు అవి ఎలా ఆపరేట్ చేస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే లాంచ్ వెహికల్స్ అనేవి డైరెక్ట్గా ఇట్లా మనకి స్పేస్లోకి వెళ్ళాలి అంటే ఏమవుతుంది, ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్ అనేది మనకి అడ్డొస్తుంది. సో మన ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్ని కౌంటరాక్ట్ చేస్తూ అది వెళ్ళాలి అని అంటే ఏంటి, మనకి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్లోకి వస్తుంది. అంటే మనకి థ్రస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి, ఆ థ్రస్ట్ అనేది గ్రావిటేషనల్ పుల్ని కౌంటరాక్ట్ చేయాలి, అప్పుడే అది స్పేస్లోకి వెళ్ళగలదు. సో ఇక్కడ మనకి న్యూటన్స్ థర్డ్ లా. తర్వాత మనం ఒక గైడెన్స్ సిస్టమ్ కూడా ఉండాలి. ఈ లాంచ్ వెహికల్కి ప్రాపర్ గైడెన్స్ సిస్టమ్ ఉండాలి, అలానే ప్రొపల్షన్ కూడా ఉండాలి. ప్రొపల్షన్ అంటే ఏంటి, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. సో జనరల్గా ప్రొపల్షన్లో మనం ఏం యూజ్ చేస్తాం, లిక్విడ్ హైడ్రోజన్, ఓకే. సో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ని ప్రొపల్షన్గా యూజ్ చేస్తాం అన్నమాట, వీటిని యూజ్ చేస్తాం. అలా కాకుండా ఫ్యూయల్స్ ఉంటాయి, గైడెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా లాంచ్ వెహికల్కి చాలా అవసరం. సో ఒక స్టేజ్ అయిపోయింది అనుకోండి, ఆ స్టేజ్ అనేది మన డిటాచ్ అయిపోయి అది ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి వచ్చి బర్న్ అప్ అయిపోతూ వస్తుంది. అలా లాంచ్ వెహికల్స్ అనేవి డిఫరెంట్ కాంపోనెంట్స్ బేస్ చేసుకుని జనరల్గా రన్ చేస్తూ ఉంటాయి. సో మెయిన్గా మనకి ఫస్ట్ లాంచ్ వెహికల్ ఎప్పుడైనా మనం డెవలప్ చేసుకున్నాం. సో మనం ఇస్రో యొక్క హిస్టరీ చూస్తే కనుక మనం ఇస్రో కంటే ముందు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఏమంటాం, ఇన్కాస్పర్ అనేవాళ్ళం, రైట్. సో ఇన్కాస్పర్ అంటే ఏంటి, మనకి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇది ఫస్ట్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1962 కింద, 1962లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఎస్టాబ్లిష్ అయింది, డెడికేటెడ్గా ఒక స్పేస్ రీసెర్చ్ కోసం అని. దాని తర్వాత ఏమైంది, మనం లేదు అపోలో 11 మిషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు 1969లో ఒక డెడికేటెడ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉండాలి అని గుర్తించి దాని ప్లేస్లో మనం ఏం తీసుకొచ్చాం, ఇస్రోని తీసుకొచ్చాం. ఇస్రో అనేది ఎప్పుడు August 15, 1969 మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది, రైట్. సో మరి అప్పుడు కూడా ఈ ఇస్రో అనేది ఇనీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందనే ఉంది. తర్వాత మనం స్లోగా 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని క్రియేట్ చేసుకుని దాని కింద ఇస్రోని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎవల్యూషన్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇస్రో మనకి 1969లో ఫామ్ అయినప్పటికీ మనం ఫస్ట్ శాటిలైట్ ఎప్పుడు టెస్ట్ చేసాం, ఆర్యభట్ట 1975లో టెస్ట్ చేసాం. కానీ అది మన ఓన్ లాంచ్ వెహికల్తో కాదు, మనకు అప్పటికి లాంచ్ వెహికల్ లేదు డెడికేటెడ్గా. మన లాంచ్ వెహికల్ అని ఫస్ట్ మనం ఎప్పుడు డెవలప్ చేసుకున్నాం, SLV శాటిలైట్ లాంచ్ వెహికల్, దీంట్లో కూడా థర్డ్ వన్. ఇది ఎప్పుడు డెవలప్ చేసుకున్నాం, 1980. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇస్రో 1969లో ఫామ్ అయితే మన డెడికేటెడ్గా మన ఓన్ లాంచ్ వెహికల్ మనం తయారు చేసుకోవడానికి ఆల్మోస్ట్ 11 years పట్టింది. 1980లో ఫస్ట్ టైం రోహిణి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ని మనం SLVతో టెస్ట్ చేసామన్నమాట. ఇవి ఎక్స్పెరిమెంటల్ అనమాట, రైట్. సో ఇవి రిటైర్డ్ కూడా ఇప్పుడు, ఎందుకంటే SLV అనేది ఫంక్షనల్గా లేదు. మరి రోహిణి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ఏంటి అంటే సౌండింగ్ శాటిలైట్స్. సౌండింగ్ శాటిలైట్స్ అంటే ఏంటి, మనకి అప్పర్ అట్మాస్ఫియర్ మీద రీసెర్చ్,
చేయాలన్నా అటువంటి మెజర్మెంట్స్ చేయాలన్నప్పుడు వాటిని మనం సౌండింగ్ శాటిలైట్స్ అంటాం. సౌండింగ్ శాటిలైట్స్ అంటే అట్మాస్ఫిరిక్ రీసెర్చ్కి యూజ్ చేసే శాటిలైట్స్ అనమాట. దెన్ దీని తర్వాత ఏం డెవలప్ చేసుకున్నాం, ASLV. ఓకే, సో SLV అనేది ఫస్ట్, దాని తర్వాత ASLV. మరి ఇక్కడ SLV అనే దాంట్లో ఫీచర్స్ చూద్దాం. ఫీచర్స్ ఏంటి, ఇది 4 స్టేజ్ అన్నీ కూడా సాలిడ్ స్టేజ్ అనమాట. ఫ్యూయల్ 4 స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది. దీని పేలోడ్ కెపాసిటీ ఎంత, 40 kg పేలోడ్ అనమాట. పేలోడ్ అనేది ఓన్లీ 40 kgs ఉండేది. మరి నెక్స్ట్ ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి దీన్ని ఏం చేసాం మనం, 1987లో దీన్ని డెవలప్ చేసుకున్నాం. ఇది 5 స్టేజ్. సో 5 స్టేజెస్ కూడా అన్నీ సాలిడే, రైట్. సో సాలిడ్ స్టేజెస్. బట్ ఇక్కడ పేలోడ్ అనేది ఎంత ఎన్హాన్స్ చేసాం, ఆల్మోస్ట్ 150 kgs, అంటే 40 kgs నుంచి 150 kgsకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో అలా పేలోడ్ అనేది ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే జరగడం, అండ్ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ తర్వాత రిటైర్డ్ అయిపోయినాయి, వీటిని యూజ్ చేయట్లేదు. దెన్ ఇప్పుడు యాక్టివ్ శాటిలైట్స్ ఏంటి, సో యాక్టివ్ శాటిలైట్స్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా సాలిడ్ స్టేజే, కానీ లిమిటెడ్ పేలోడ్ని తీసుకెళ్తాయి. అవి కూడా లో ఎర్త్ ఆర్బిట్స్కి మాత్రమే తీసుకెళ్తాయి. బట్ ఇప్పుడు ఏంటి, మనం 1994లో డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు ఇస్రో యొక్క వర్క్ హౌస్ అని పిలిచే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV. దీన్ని ఇస్రో యొక్క వర్క్ హౌస్ అని కూడా అంటారు, ఎందుకంటే అంత నమ్మదగిన ఎక్స్పెరిమెంటల్ లాంచర్ అనమాట. ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసిన అన్నిట్లో కూడా 95% యాక్యురసీతో మన మిషన్స్ అన్ని సక్సెస్ అయ్యాయి అంటే అది PSLV వల్ల. సో ఇక్కడ మన PSLVని మనం 1994లో డెవలప్ చేసుకున్నాం. ఫస్ట్ టైం లిక్విడ్ ఇంజన్ని డెవలప్ చేసుకున్నది అంటే అది ఫస్ట్ PSLVతోనే. మరి PSLV అనేది మనకి 4 స్టేజ్ లాంచ్ వెహికల్. దీంట్లో ఎలా, ఫస్ట్ స్టేజ్ ఏమో సాలిడ్, సెకండ్ లిక్విడ్, తర్వాత సాలిడ్, తర్వాత లిక్విడ్. అంటే ఫస్ట్ థర్డ్ ఏమో సాలిడ్ ఉంటాయి, సెకండ్ అండ్ ఫోర్త్ ఏమో లిక్విడ్ స్టేజెస్ ఉంటాయి ఫ్యూయల్లో. దెన్ మనకి పేలోడ్ ఎంత, జనరల్గా 1750 kgs పేలోడ్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటే 600 kilometers లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇది పేలోడ్ అండ్ ద ఆర్బిట్ అనమాట. సో ఇవి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇస్రో అనేది PSLVతో ఏం ఫేమస్ లాంచెస్ చేసింది, మనకి Chandrayaan-1 2008లో లాంచ్ చేసాం కదా, PSLV-C11, దాన్ని ఫేమస్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత రీసెంట్ టైమ్స్లో తర్వాత మంగళయాన్ మనం PSLV-C25తో లాంచ్ చేసాం. తర్వాత రీసెంట్ టైమ్స్లో ఆదిత్య-L1 PSLV-C57తో, PSLV-C37 104 శాటిలైట్స్ని ఒకటే రికార్డ్ గోల్లో తీసుకెళ్ళాం. రీసెంట్గా దాన్ని హైట్ లోవరింగ్ చేసి డెబ్రిస్ అవ్వకుండా కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇవన్నీ కూడా ఫేమస్ PSLV లాంచెస్. తర్వాత PSLV-C58 ఈ ఇయర్ యొక్క ఫస్ట్ PSLV లాంచ్ ఇస్రో నుంచి. సో మనం అది ఎక్స్పోసాట్ మిషన్ కోసం లాంచ్ చేసాం. ఇలా ఫేమస్ PSLV మిషన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ తర్వాత ఏం చేసాం మనం, PSLV అనేది 1750 అంటే ఇంతకు ముందు పేలోడ్స్తో పోలిస్తే చాలా ఎక్కువ పేలోడ్ని క్యారీ చేయగలిగినప్పటికీ కూడా డీప్ స్పేస్ మిషన్స్ కానీ హెవియర్ శాటిలైట్స్ని తీసుకెళ్లాలన్నప్పుడు PSLV అనేది ఒక కన్స్ట్రెంట్ కనిపిస్తుంది. దానికోసం ఏం చేసాం, నెక్స్ట్ జనరేషన్లో GSLV, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని డెవలప్ చేసుకున్నాం. మరి ఇక్కడ మెయిన్ దీని యొక్క స్టేజెస్ ఏంటి, 3 స్టేజ్, సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ అంటే ఏంటి, మనకి అప్పర్ స్టేజ్ అనేది క్రయోజెనిక్. సో దీంట్లో ఏంటి, మనం లిక్విడ్ హైడ్రోజన్, ఓకే, సో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్, ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటే -160 degree అలా ఆ టెంపరేచర్స్లో స్టోర్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎకనామికల్లీ మనకి బెనిఫిషియల్ కూడా. సో అలా మనకి థ్రస్ట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సాలిడ్, లిక్విడ్ తర్వాత క్రయోజెనిక్ అనేది అప్పర్ స్టేజ్లో యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ GSLV మనం 2001లో యూజ్ చేసాం కదా ఫస్ట్ టైం. ఈ GSLV అనేది క్రయోజెనిక్ అనేది రష్యన్ టెక్నాలజీ నుంచి తీసుకున్నాం. అప్పుడు మనం యూజ్ చేసిన క్రయోజెనిక్ రష్యాది అనమాట, ఆ టెక్నాలజీ మన ఓన్గా లేదు. సో తర్వాత ఏం చేసాం మనం, తర్వాత రోజుల్లో GSLVలో మన ఓన్ ఇండిజినస్ క్రయోజెనిక్ డెవలప్ చేసుకుని స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సక్సెస్ ఎప్పుడు వచ్చింది అంటే 2004లో GSLV యూజ్ చేసి. మరి GSLV యొక్క పేలోడ్ కెపాసిటీ ఎంత, 6000 kgs అనేది లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. జనరల్గా 2250 kgs అలా ఏమో మనకి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్కి తీసుకెళ్తుంది. ఇలా మనకి పేలోడ్ కెపాసిటీ అనేది మారుతూ వచ్చింది. తర్వాత మనం ఏం చేసాం, ఇప్పటివరకు మనం రష్యన్ క్రయోజెనిక్ యూజ్ చేసాం, కానీ ఎప్పుడైనా కూడా స్పేస్, డిఫెన్స్ ఇలాంటి సెక్టర్స్లో ఎక్కువ ఇండిజినైజేషన్ అంటే మన ఓన్ నేటివ్ ఎలిమెంట్స్ ఉంటే చాలా మంచిది. అందుకోసం మనం ఏం చేసాం, GSLV MK3 దాన్ని ఏమంటాం, లాంచ్ వెహికల్ Mark 3 ఇది డెవలప్ చేసుకున్నాం. ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనమాట. దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం GSLV లానే ఇక్కడ 3 స్టేజ్ డెవలప్ చేసుకున్నాం, కానీ 3 స్టేజెస్లో థర్డ్ స్టేజ్ ఏంటి, క్రయోజెనిక్.
ఇక్కడ క్రయోజెనిక్ అయినప్పటికీ కూడా ఇది ఇండిజినస్గా డెవలప్ చేసుకున్నాం. అంటే మన ఓన్ రష్యన్ ఇంజన్ కాకుండా ఓన్ ఇంజన్, దాని నేమ్ ఏంటి CE-20, ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ని CE-20 అంటాం. సో ఇది మనం డెవలప్ చేసుకున్న ఓన్ లాంచ్ వెహికల్. దీన్ని ఇంతకు ముందు వరకు మనం GSLV Mk3 అని పిలిచేవాళ్ళం, బట్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం, లాంచ్ వెహికల్ మార్క్ 3 అని దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. మరి దీని పేలోడ్ కెపాసిటీ ఎంత, అక్కడ 6000 kgsని తీసుకెళ్ళగలిగితే ఇక్కడ మనం 8000 kgsని లోయర్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలం. ఆల్మోస్ట్గా మనం 4000 kgs వరకు కూడా మనం జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలం. రైట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేలోడ్ అనేది మనం జనరల్గా తగ్గిస్తే దాని రేంజ్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. అలా రేంజ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, పేలోడ్ని బట్టి రేంజ్ కూడా వేరీ అవుతూ ఉండొచ్చు. దెన్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం యూజ్ చేస్తాం. మరి GSLV ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఈ PSLV తర్వాత GSLV అనేది ఎక్కడ యూజ్ చేసాం, చంద్రయాన్ 2. బట్ చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయింది. రైట్, సో చంద్రయాన్ 2లో మనం యూజ్ చేసింది ఈ GSLV అనమాట. రైట్, దెన్ మరి ఇక్కడ మనం యూజ్ చేసిన LVM కానీ GSLV Mk3 ఫస్ట్ టైం ఎప్పుడు టెస్ట్ చేసాం సక్సెస్ఫుల్గా, 2014లో టెస్ట్ చేసాం. మరి దీని నుంచి మనం ఇప్పటివరకు లాంచ్ చేసినాం అన్నీ కూడా సక్సెస్ అయినాయి. మరి దీంట్లో నోటబుల్ లాంచెస్ ఏంటి, చంద్రయాన్ 3. ఓకే, సో చంద్రయాన్ 3 అనేది LVM 3 నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని కూడా అంటున్నాం. ఓకే, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి, మనకి గగన్యాన్ మిషన్లో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్ని ప్లాన్ చేస్తున్నాం కదా, దాంట్లో యూజ్ చేసే లాంచ్ వెహికల్కి మనం పెట్టిన పేరేంటి, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్. రైట్, సో LVMలోనే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అనేది ఒక వేరియంట్. రైట్, దెన్ ఇప్పుడు అంటే ఫ్యూచరిస్టిక్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇస్రో ఏంటి, ఆర్ అండర్ డెవలప్మెంట్లో ఉన్నవి ఏంటి అంటే మనకి SSLV. సో SSLV అనేది ఏంటి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి, ప్రతిసారి మనకి పెద్ద పేలోడ్ కానీ ఎక్కువ హెవీ శాటిలైట్స్ అవసరం ఉండకపోవచ్చు. మనకి ఒక తక్కువ వెయిట్లో ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉండాలంటే దానికి ప్రతిసారి PSLV GSLV చేయాలంటే చాలా కాస్ట్లీ ఎఫేర్ అది. అందుకోసం ఏం చేసాం, ఎప్పుడైతే మనకి 500 kg పేలోడ్కి మించి అవసరం ఉండదో వాటి కోసం ఏం చేసాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసుకున్నాం. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేవి జనరల్గా 500 kilometers పోలార్ ఆర్బిట్లో ప్రవేశపెడతాయి. దీన్ని మినీ, నానో, మైక్రో శాటిలైట్స్ అని కూడా పిలుస్తాం. రైట్, సో దెన్ మరి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా మనకి 3 స్టేజ్లో కూడా సాలిడ్ అనే ఉంటుంది, సాలిడ్ ఫ్యూయల్తోనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి SSLVs కోసం డెడికేటెడ్గా ఒక పోర్ట్ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం, సెకండ్ లాంచ్ పోర్ట్. ఎక్కడది, కులశేఖరపట్నం, తమిళనాడులో ఉన్న కులశేఖరపట్నం నుంచి మనం డెడికేటెడ్గా SSLVస్ని లాంచ్ చేయడానికి ఒక పోర్ట్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇది శ్రీలంకను బైపాస్ చేసిన అవసరాన్ని తప్పిస్తుంది. దాంతోపాటు మనకి ఎర్త్స్ ఈక్వేటర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఎర్త్స్ వెలాసిటీ, రొటేషనల్ వెలాసిటీ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా శాటిలైట్ని ఫాస్ట్గా మనం ఆర్బిట్లో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలానే మనకి ఈ లాంచ్ వెహికల్స్ ఎక్కడైతే మనం డెవలప్ చేస్తామో బెంగళూరులో, అక్కడికి రోడ్ ఫెసిలిటీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది షార్తో పోలిస్తే. అలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ కులశేఖరపట్నంలో ఏదైతే లాంచ్ పోర్ట్ ప్లాన్ చేస్తున్నామో అది రెడీ అయితే కనుక ఫ్యూచర్లో 20-30 శాటిలైట్స్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా ఒకటేసారి లాంచ్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు డెవలప్ చేస్తున్నాం, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మన మిషన్స్ కోసమే కాకుండా కమర్షియల్ పర్పసెస్కి కానీ ఆన్ డిమాండ్ ప్రైవేట్ లాంచెస్కి కోసం దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పటి వరకు SSLVs అనేవి 3 డెమాన్స్ట్రేషన్స్ అయ్యాయి. SSLV D1 డెమాన్స్ట్రేషన్ 1 అనేది 2022లో లాంచ్ చేశారు. కాకపోతే ఇది ఏమైంది, లిఫ్ట్ ఆఫ్ అనేది సక్సెస్ అయినప్పటికీ కూడా అది పెట్టాల్సిన ఆర్బిట్లో పెట్టలేకపోయింది, గైడెన్స్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. దానివల్ల ఈ మిషన్ అనేది సక్సెస్ అవ్వలేకపోయింది. తర్వాత SSLV D2 డెమాన్స్ట్రేషన్ 2 అంటాం. సో ఇది ఎప్పుడు లాంచ్ చేసాం, 2023లో లాంచ్ చేసాం, ఇది సక్సెస్ అయింది. తర్వాత SSLV D3 అనేది 2024లోనే లాంచ్ చేసాం, EOS 8 శాటిలైట్ని ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ లాంచెస్, అంటే ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేషన్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ SSLV అనేది లాంచ్ చేయలేదు. సో ఇది ఒకటి. తర్వాత మనకి రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV అంటాం. అంటే జనరల్గా ఏమవుతుంది, ఒక లాంచ్ వెహికల్ అనేది ఆ శాటిలైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంచ్ వెహికల్ ఇది అనుకుందాం, రైట్. సో ఈ లాంచ్ వెహికల్లో ఎప్పుడైనా టాప్ మోస్ట్ పార్ట్లో శాటిలైట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ ద ఫ్యూయల్ అనమాట. సో ఒక్కొక్క స్టేజ్ అయిపోయే కొద్ది ఏమవుతుంది, అవన్నీ డిస్కార్డ్ అయిపోయి ఎర్త్స్ అట్మాస్ఫియర్లో బర్నప్ అయిపోతాయి. బట్ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉంటుందో లాంచ్ వెహికల్లో అదే డెబ్రిస్ అయిపోతూ ఉంటుంది. బట్ మనకి ఏమవుతుంది, ఒక లాంచ్ వెహికల్ ఒకసారి వాడటం వల్ల కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటు డెబ్రిస్ కూడా అవుతుంది.
అవుతుంది. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఇది ఆర్బిట్లో శాటిలైట్ని పెట్టిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ అయ్యే విధంగా, అంటే విడిపోకుండా రీఎంట్రీ అవ్వడం వల్ల కొంచెం దెబ్బతిన్నా కూడా దాన్ని మనం ఫర్దర్గా రీమోడిఫై చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నాం. దీని నేమ్ ఏం పెట్టాం మనం, పుష్పక్. సో ఇది ఒక వింగ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో దీన్ని రీసెంట్గా మనం టెస్ట్ డెమాన్స్ట్రేషన్ కూడా చేసాం. చినూక్ హెలికాప్టర్ని మనం దీన్ని లిఫ్ట్ చేసి 4.5 కిలోమీటర్స్ హైట్ నుంచి మనం దీన్ని ఎయిర్ డ్రాప్ చేసాం. అప్పుడు ఏం చేస్తుంది, అది చినూక్ హెలికాప్టర్ నుంచి సెపరేట్ అయిన తర్వాత దానంతట అదే వచ్చి ల్యాండ్ అయ్యే విధంగా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఎక్కడ చేసాం, చిత్రదుర్గ్ ఏరోనాటికల్ ఫెసిలిటీ కర్ణాటకలో ఉంది, అక్కడ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్. మరి దీంతో పాటు మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేది కూడా రీసెంట్గా క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఏంటి, LVM ఏదైతే మనకి ఇప్పటి వరకు దీన్ని ఏమంటాం, బాహుబలి అని కూడా అంటారు శాటిలైట్స్, ఎందుకంటే చాలా హెవీ శాటిలైట్స్ని మోసుకెళ్ళగలదు కాబట్టి. బట్ ఈ LVMతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 30 tons ఆఫ్ వెయిట్ క్యారీ చేసే కెపాసిటీని కలిగి ఉన్న లాంచ్ వెహికల్. అంటే LVMతో పోలిస్తే 3 times మోర్ పేలోడ్ని తీసుకెళ్ళగలుగుతుంది, 3 times ఎక్కువ పేలోడ్ని. బట్ కాస్ట్లో చూస్తే కనుక 1.5 times తక్కువ కాస్ట్ అనమాట. ఓకే, సో తక్కువ కాస్ట్ని మనం అసెంబుల్ చేసుకుని డెవలప్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటి, రీయూజబిలిటీ. గ్రీన్ ఫ్యూయల్ని వాడుతున్నారు, రీయూజబిలిటీ విధంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మరి ఇది డెవలప్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి ఇంకొక 8 years పట్టొచ్చు. సో ఈ లోపు డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేది కూడా ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ హిస్టరీలో తన కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. రైట్, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్న లాంచ్ వెహికల్స్. రైట్, సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కూడా మనం డిస్కస్ చేసాం. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ PSLV అండ్ GSLV గురించి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా చదివి వాటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండ్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిజైన్ విషయంలో, పేలోడ్ కెపాసిటీ అండ్ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ లాంచ్ వెహికల్స్ అనేవి ఇండియా స్పేస్ ప్రోగ్రామ్కి ఎలా కాంట్రిబ్యూట్ చేశాయి అనేది కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనం ఈరోజు ఏం డిస్కస్ చేసాం, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇస్రో గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిటైర్డ్ లాంచ్ వెహికల్స్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్గా ఇప్పుడు యాక్టివ్గా ఉన్న లాంచ్ వెహికల్స్ ఏంటి, అలానే డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్న లాంచ్ వెహికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని అవన్నీ చేయడానికి త్వరలో నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.